డీమార్ట్ ఫేవరెట్ ఫైవ్ బ్రేక్ తర్వాత The number you have dialed is currently busy. The number you have dialed is currently busy. Please try later. పెళ్ళి నేను పెళ్ళి చేసుకోనని చెప్పిన ఎందుకు అర్థం చేసుకుంటలేరు? ఇంకా ఎన్ని రోజులు పెళ్లి చేసుకోకుండా ఉంటావురా? అందరు అంటుర్రు మీ ఓడికి పెళ్లి చేయరా? వాళ్ళకి ఏం చెప్పాలి మేము? ముందు పెద్దోనికి చేయకుండా చిన్నోనికి చేస్తే వానికి ఏదో లోపం ఉందని అనుకుంటారు. పిల్ల మంచిగా ఉందిరా, నా మాట విని చేసుకోరా. ఒకడు బాయిలో దుంకిండని నన్ను కూడా దుంకమంటారు ఏంది? నాకు పెళ్ళే వద్దని ఫోన్లో చెప్తే వినిపించుకోకుండా తిడుతారు. ఇంటికి వెళ్ళి చెప్పే ధైర్యం లేదు. ఇంకెలా చెప్పాలి? నాన్న, నేను పుట్టినప్పుడు తప్ప మళ్ళా నా నుండి ఎలాంటి సంతోషాన్ని ఇవ్వని నేను ఎప్పుడూ బాధ పెట్టే నీ కొడుకును మాట్లాడుతున్నా. ఏ తండ్రి తన కొడుకుకు చేయలేనంత మీరు నాకు చేశారు. నీ మాట నేను ఎప్పుడు వినలే. అమ్మ అంటుండే, మీ నాయన కాబట్టి భరిస్తుండు, ఇంకెవరైనా అయితే ఇంట్లో నుంచి ఎలగొడుతుండే. అమ్మ చెప్పింది నిజమే. మిమ్మల్ని బాధ పెట్టాలని నేను ఎప్పుడూ అనుకోలే. మీరు చెప్పేది నేను మంచిగా ఉండాలని. నేను ఎప్పుడు మీ మాట వినలేదు. నేను చెయ్యాలనుకున్నదే చేశా. తాత నువ్వు చిన్నగా ఉన్నప్పుడు చాలా బాధ పెట్టిండు. ఇప్పుడు నేను తండ్రి ప్రేమను, కొడుకు ప్రేమను చూడండి ఎవరైనా ఉన్నారంటే అది నువ్వు ఒక్కడేనేమో. మిమ్మల్ని ఇంత బాధ పెట్టి బతకడం కంటే చనిపోవడమే కరెక్ట్ అనిపిస్తుంది. నేను మీ మాట విననందుకు నన్ను కొట్టాలి, చంపాలి అనంత కోపం మీకు వస్తుంది. నిజంగా నేను చచ్చిపోతే మీ కోపం పోతుందేమో. మీరందరూ అనుకున్నట్టు నా పెళ్ళి చేయొచ్చు. చనిపోతే ఎలా పెళ్ళి జరుగుతుంది అనుకుంటున్నారా? పెళ్ళి కాకుండా చేస్తే అదేదో చెట్టుకిచ్చి పెళ్ళి చేస్తారు కదా. నా జీవితంలో అన్నిట్లో కోల్పోయిన ఫెయిలియర్ నేను. అన్నీ కోల్పోయా. నా వల్ల నేనే కోల్పోయా. నాకు ఇప్పుడు అనిపిస్తుంది నిజంగా చచ్చిపోవాలని. కానీ ఒక ఫెయిలియర్గా చచ్చిపోవాలా అని ఆలోచిస్తున్నా. నేనేంటో కొందరికి చూపించాలి. నాకు పెళ్ళి చేసుకోవాలని ఉండే. చాలా కలలు కన్నా కొన్ని కారణాల వల్ల ఇప్పుడు పెళ్ళి వద్దనుకుంటున్నా. అన్నీ మీకు చెప్పుకోలేను. మీకు అర్థమయ్యేలా చెప్పడం నాకు రాదు. దయచేసి నా పెళ్ళి గురించి ఆలోచించకండి. తమ్ముడికి పెళ్ళి చేయండి. ఇప్పుడు నేను పెళ్ళి చేసుకొని చేసేదేం లేదు. పెళ్ళి చేసుకోకుండా చేసేదే చాలా ఉంది. నేనేంటో ఏం చేస్తానో ఈ ప్రపంచానికి చూపించే టైం వచ్చింది. నేనేం చేస్తానో మీరు ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. నేను చేసే పని అందరికీ కనిపిస్తుంది. మన జీవితంలో కూడా తొందరలో మంచి రోజులు వస్తాయి. మీరు చిన్న చిన్న విషయాలకి ఎక్కువ ఆలోచించి
బాధపడకండి, ప్రశాంతంగా ఉండండి. ముందు పెద్దోడికి పెళ్లి చేయాలి, చిన్నోడికి చేయొద్దు అని మా గురించి ఆలోచించే మంచి మనుషులకి నా నమస్కారం. ఈ మంచి మనసుని పెద్ద మనసు చేసుకొని మాకున్న అప్పులు తలా ఇంత అనేసుకొని కడతారా? కట్టరు కదా. సరే పోనీ, నేను ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను అనుకోండి, మీరు వచ్చి వాళ్ళ ఇంట్లో మాట్లాడతారా? మాట్లాడరు కదా. ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళవే, వాళ్ళే సాల్వ్ చేసుకోవాలి. దయచేసి వేరే వాళ్ళ సంసారంలో వేలు పెట్టకండి. మీరు వేలు పెట్టడం వల్లే బాధపడుతున్నారు. దయచేసి అర్థం చేసుకోండి.